ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య క్లాస్ 1 నంబర్ సిస్టమ్. సో యాక్చువల్గా ఈ వీడియోస్ అనేవి ఆర్ఆర్బీ గ్రూప్ డి పోస్టుల కోసం తయారు చేసినాయి. కాకపోతే ఈ వీడియోస్ అనేటివి విఆర్ఓకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్స్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే నంబర్ సిస్టమ్ అనేది కామన్ టాపిక్ అండి. ఈ కామన్ టాపిక్ అనేది ఆర్ఆర్బీ గ్రూప్ డిలో ఉంది, యాజ్ వెల్ యాజ్ లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్లో ఉంది, ఆర్ఆర్బీ వాళ్ళ ఎగ్జామ్కి సంబంధించి విఆర్ఓలో ఉంది, పోలీస్ కానిస్టేబుల్లో ఉంది. సో ఈ 4 ఎగ్జామ్స్కి కూడా నంబర్ సిస్టమ్ అనేది చాలా యూస్ఫుల్ అండ్ స్టార్ట్స్ విత్ నంబర్ సిస్టమ్ అండి. ఎందుకంటే మనం ఈ నంబర్ సిస్టమ్ అనేది సిలబస్లో మెన్షన్ చేశాడు. ఫస్ట్ టాపిక్ నంబర్ సిస్టమ్ అని ఉంది. సో దాని నుంచి మనం క్లాస్ 1ని స్టార్ట్ చేస్తున్నాం. మనం మొత్తం సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నంబర్ సిస్టంలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు, వాటి బేసిక్స్ ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ నంబర్ సిస్టమ్ అంటే నంబర్స్ క్లాసిఫికేషన్, వాటి విభజన అనేది మనకు తెలియాలి. సో నంబర్స్ని ఏ విధంగా విభజించారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయంటే కంప్లీట్లీ అప్లికేషన్ లెవెల్ అడుగుతున్నాడు. క్వశ్చన్ పెద్దగా ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవడం టైం తీసుకుంటున్నాం. సో అక్కడ మనకి బేసిక్స్ అవసరం. సో వాటికి కంటే ముందు నంబర్స్ అనేవి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారో, క్లాసిఫై చేస్తారో మనకు ఆ విషయం తెలియాలి. సో నంబర్స్ని తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ న్యాచురల్ నంబర్స్, సహజ సంఖ్యలు అంటామండి. తెలుగులో మనం సహజ సంఖ్యలు అని అంటాం. సో ఈ సహజ సంఖ్యలని క్యాపిటల్ ఎన్ తోటి డినోట్ చేస్తామండి. క్యాపిటల్ ఎన్ తోటి చూపిస్తాం. ఇవి వచ్చేసి 1 నుంచి ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. ఇక్కడ 0 అనేది ఉండదు, ఇక్కడ 0 అనేది ఉండదు. సహజ సంఖ్యలలో 0 ఉండదు. ఇది బేసిక్ అండి. ఇటువంటి బేసిక్స్ మనకు అన్నీ తెలియాలి. న్యాచురల్ నెంబర్స్ అంటాం, వాటిని ఎన్ తోటి చూపిస్తాం. అవి వచ్చేసి 1 to ఇన్ఫైనైట్ వరకు, 1 2 3 4 ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉండవు, 0 ఉండదు. వీటికి మనం 0ని కలిపినప్పుడు 0ని దీనికి మనం యాడ్ చేస్తుందని మనం హోల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్ని డబ్ల్యూతో చూపిస్తాం. అంటే ఇప్పుడు మనకి డబ్ల్యూలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 అలా ఇన్ఫైనైట్ వరకు ఉంటావు. కానీ ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉండవు. ఫస్ట్ వన్ సహజ సంఖ్యలు ఎన్, సెకండ్ వన్ హోల్ నెంబర్స్ డబ్ల్యూ. సో వీటికి మనం నెగిటివ్ నెంబర్స్ని అంటే లైక్ ఇప్పుడు -1 -2 -33 -48 అప్ టు ఇన్ఫైనైట్ వరకు, ఇన్ఫైనైట్ వరకు వాటిని కలిపితే మనం ఇంటీజర్స్ అంటామండి. ఇంటీజర్స్ని జెడ్ తోటి చూపిస్తాం, జెడ్ తోటి చూపిస్తాం. కానీ ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉండవు. సో నంబర్స్లో రకరకాలుగా ఉంటాయండి. అన్ని నెంబర్స్ ఒకటే, కాకపోతే వాటి క్లాసిఫికేషన్ అనేది న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, తర్వాత రేషనల్ నెంబర్స్ అంటాం. సో రేషనల్ నెంబర్స్ అంటే అకర్ణీయ సంఖ్యలు. సో అకర్ణీయ సంఖ్యలు వచ్చేసి మనకి క్యూ తోటి చూపిస్తాం. ఇది జస్ట్ p/q ఫామ్ అండి, అంటే భిన్నాలని చెప్పంటాం మనం. p/q ఫామ్, ఏదైనా నంబర్ని మనం p/q ఫామ్లో రాయగలిగితే దాన్ని మనం అకర్ణీయ సంఖ్య అంటాం. అలా రాయలేకపోతే దాన్ని కరణీయ సంఖ్య అంటాం. ఇర్రేషనల్ నెంబర్స్, కరణీయ సంఖ్య. మనం కరణలో అనే టాపిక్ తీసుకుంటాం కదా, కరణీయ సంఖ్య అని చెప్పేసి అంటాం. దాన్ని p/q ఫామ్లో రాయగలిగితే అకరణీయ సంఖ్య, రాయలేకపోతే కరణీయ సంఖ్య. సో ఈ 2 క్లబ్ అయితే లాస్ట్ వన్ రియల్ నెంబర్. రియల్ నెంబర్స్ని ఆడ్తో చూపిస్తాం. దీన్ని మనం వాస్తవ సంఖ్యలు అంటాం, వాస్తవ సంఖ్యలు. సో వాస్తవ సంఖ్యలు అనేవి అన్ని నెంబర్స్ని క్లబ్ చేస్తాయండి. ఇక్కడ మాత్రం అన్ని నెంబర్స్ కలిసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యాచురల్ నెంబర్ తీసుకుంటే 0 ఉండదు, హోల్ నెంబర్ తీసుకుంటే నెగిటివ్ నెంబర్స్ ఉండవు, ఇంటీజర్స్లో p/q ఫామ్ అంటే భిన్నాలు ఉండవు, రేషనల్ నెంబర్స్లో రూట్స్ ఉండవు, రూట్స్లో రేషనల్ నెంబర్స్ ఉండవు. కానీ వాస్తవ సంఖ్యలు అంటే అన్నింటినీ కలుపుకొని వెళ్తుంది. దాన్ని మనం ఆర్తో చూపిస్తాం. ఇక్కడ మనకి పై అనేది కూడా ఒక నెంబర్ ఏనండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మనకి ఇటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. పై అంటే మనకి 22/7 ఆర్ 3.14 అనే వాల్యూ తీసుకుంటాం కదా, అది కూడా ఒక నంబరే, అదొక నోటేషన్. సో అక్కడ మనకి పై, నెగిటివ్ పై యాజ్ పాజిటివ్ పై, -π కావచ్చు, పై కావచ్చు, ఈ 2 కూడా ఒక నంబర్ కిందకే మనం కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇది నంబర్స్ని క్లాసిఫికేషన్ అంటే వాటి రేంజ్, వాటి అంటే అవధిని ఆధారంగా చేసుకొని విభజిస్తే ఈ విధంగా ఉంటుంది. అంటే ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్ తోటి మొదలుపెట్టినాం, హోల్ నెంబర్స్ అన్నాం, ఇంటీజర్స్ అన్నాం, రేషనల్ నెంబర్స్ అన్నాం, రియల్ నెంబర్స్ అంటున్నాం. సో ఇవి జస్ట్ బేసిక్ మట్టుకు మనకు తెలియాలి. సో వీటిపైన క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ చేస్తున్నాడు అంటే జతపరచండి అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే మనకి ఇప్పుడు డిఎస్ ఎగ్జామ్ తీసుకున్నాం, అంతకుముందు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ తీసుకున్నాం, దానికంటే ముందు జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకున్నాం. వీటిని గమనించినప్పుడు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ లెంతీగా ఉంటుంది. సో ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి 4 ఆప్షన్లు ఉంటున్నాయి. సో 4గిట్లో ఏవో ఒక 2 రైట్ అని చెప్పేసి A, B కరెక్ట్, A, C కరెక్ట్, లేదా వీటిని ఆర్డర్లో సెట్ చేయండి. అటువంటి క్వశ్చన్స్ వస్తున్న వాటికి ఇటువంటి బేసిక్స్ చాలా ఉపయోగపడతాయి. సో మనం చిన్న చిన్న విషయాలు కానీ మళ్ళీ రిమైండ్ చేసుకుని ఈజీగా అర్థం చేసుకునే లెవెల్లో ఉండాలి. ఇది ఫస్ట్ వే ఆఫ్ క్లాసిఫికేషన్. అంటే వాటి విలువలు ఆధారంగా చేసుకుని క్లాసిఫికేషన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మరి ఇంకా ఏ విధంగా నంబర్స్ని క్లాసిఫై చేయొచ్చు అంటే నంబర్స్ని మనం ప్రధానంగా 2 రకాలుగా విభజిస్తామండి. అందరికీ తెలిసినవి సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు. సో సరి సంఖ్యలు ఒకటి, ఈవెన్ నంబర్స్.
బేసి సంఖ్యలు ఒకటి, ఆడ్ నంబర్స్. సో ఇది మనకు తెలిసిన క్లాసిఫికేషన్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి. ఈవెన్ నెంబర్స్ అంటే 2తోటి భాగించినప్పుడు శేషం 0 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 102 అనే నెంబర్ ఉంది, దీన్ని మనం 2తోటి భాగిస్తే శేషం మనకి 0 వస్తుంది, శేషం 0 వస్తుంది. భాగఫలం వేరు, శేషం వేరు. భాగఫలం ఎంత వస్తుంది, 2 ఎక్కం 2 ఐదుల 2 ఎక్కం. అంటే మనకి ఇదేమో భాగఫలం, ఇది శేషం, ఇది కోఎఫిషియంట్, ఇది రిమైండర్. రిమైండర్ కనుక 0 వస్తే దాన్ని మనం ఈవెన్ నెంబర్ అంటాం. రిమైండర్ 0 వస్తే దాన్ని మనం ఈవెన్ నెంబర్ అంటాం. రిమైండర్ 1 వస్తే అంటే ఒక నెంబర్ని మనం 2తోటి భాగించినప్పుడు రిమైండర్ ఆర్ అనేది 1 వస్తే దాన్ని మనం ఆడ్ నెంబర్ అంటాం. అంటే ఒక నెంబర్కి 2 ఆప్షన్స్ ఉంటాయండి. 2తోటి భాగించినప్పుడు శేషం 0 వస్తుంది లేదా 1 మాత్రమే వస్తుంది. ఇవి కాక వేరే వచ్చడానికి ఛాన్స్ ఉంది. శేషం అనేది ఒక నెంబర్ని 2తోటి భాగిస్తే 0 వస్తుంది లేదా 1 వస్తుంది. 0 వస్తే దాన్ని మనం ఈవెన్ నెంబర్ అంటాం, 1 వస్తే దాన్ని ఆడ్ నెంబర్ అంటాం. ఈ బేసిక్ డెఫినేషన్ని ఆధారంగా చేసుకుని -128 అనేది కూడా ఒక ఈవెన్ నెంబరే. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈవెన్ నెంబర్స్ అంటే ఓన్లీ సరి సంఖ్యలు అనుకుంటున్నారండి. కాదండి, ఈవెన్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. -152 అది కూడా ఈవెన్ నెంబరే. ఒక నెంబర్ని మనం భాగించినప్పుడు శేషం 0 వస్తే చాలు, అది మైనస్ ఆ ప్లస్ అనేది తర్వాత విషయం. చాలామందికి ఈ విషయం తెలియదు. అంటే ఏమిట్లా అంటే ఇక్కడికి వచ్చి డైలమా పడిపోతున్నారు. ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే 128 సరి సంఖ్య, 133 బేస్ సంఖ్య, -128 సరి సంఖ్య, -133 బేస్ సంఖ్య. వీటిలో కరెక్ట్ ఇవి అని అడిగినప్పుడు కేవలం పైన 2 మాత్రమే తీసుకునే ఛాన్స్ ఉంది. చాలా మందికి మైనస్ నెంబర్స్ కూడా సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు ఉంటాయని మనం ఎప్పుడు ఎక్కడ చదువుకోం కాబట్టి ఆ విధంగా మనం నేర్చుకోలేకపోతున్నాం. కానీ ఆ విషయం కూడా తెలియాలి. సో సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు మైనస్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఈ 2 విషయాలు మనకు తెలియాలి. సో ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ ఏ విధంగా చేసాం, నంబర్స్ని వాటి విలువల ఆధారంగా, అంటే మైనస్ నుంచి ప్లస్ వరకు 0 ఉంటుందా ఉండదా ఆ విధంగా తీసుకొని చేస్తాం. సెకండ్ క్లాసిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే నంబర్స్లో సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అనేవి డిస్కస్ చేస్తాం. ఇక థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి, ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు అంటే వీటిని మనం ప్రైమ్ నంబర్స్ అంటాం. ప్రైమ్ నంబర్స్. నెక్స్ట్ వన్ సంయుక్త సంఖ్యలు. ఈ 2 చాలా ఇంపార్టెంట్. సంయుక్త సంఖ్యని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. సో కాంపోజిట్ నెంబర్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్, ఈ 2 విషయాలు అంటే వీటిపైన క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. సో ఒక ప్రధాన సంఖ్య అంటే ఏంటి, సంయుక్త సంఖ్య అంటే ఏంటి, ఈ రెండింటికి బేసిక్ డెఫినేషన్ ఒకటి ఉంటుందండి. ప్రధాన సంఖ్య అంటే ఏ సంఖ్యకైతే కేవలం 2 మాత్రమే కారణాంకాలు ఉంటాయో వాటిని మనం ప్రధాన సంఖ్యలు అంటాం. చాలామంది డెఫినేషన్ని రాంగ్ చెప్తారండి. ఎట్లా అంటే 1 మరియు దానికి అదే భాగించబడితే ప్రధాన సంఖ్య అంటాం అని చెప్పేసి ఆపేస్తారు. ఆ విధంగా ఎలా అంటున్నామంటే ప్రతి నెంబర్ కూడా 1 మరియు దానికి అదే భాగింపబడుతుంది, అక్కడ కొత్త ఏమీ లేదు. కాకపోతే ఈ రెండింటితో మాత్రమే భాగింపబడితే దాన్ని ప్రధాన సంఖ్య అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది. 12 అనేది 1 టేబుల్ వస్తుంది, 12 టేబుల్ వస్తుంది కామన్. అదేవిధంగా మనం 13 తీసుకుంటే 1 టేబుల్ వస్తుంది మరియు దానికి అదే 13 టేబుల్ వస్తుంది, ఇది కామనే. ప్రతి నెంబర్కి 1 మరియు దానికి అది కామన్గా డివిజిబుల్ అవుతాయి. కాకపోతే ఆ 2 మాత్రమే డివిజిబుల్ అయితే దాన్ని మనం ప్రధాన సంఖ్య అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 13 అనే నెంబర్ 1 టేబుల్లో పోతుంది, 13 టేబుల్లో పోతుంది. ఈ 2 కాకుండా వేరే టేబుల్లో పోదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 తోటి పోతుందా, పోదు. 3 తోటి పోతుందా, పోదు. ఈ విధంగా కేవలం మరి 12 విషయానికి వచ్చినప్పుడు ఇది 12 అనేది 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ వస్తుంది, ఎన్నైనా కావచ్చు. కనీసం 2 మాత్రమే ఉంటే, కేవలం 2 మాత్రమే ఉంటే, కనీసం కాదండి, కేవలం ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. మోర్ దెన్ 2 ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటాం. మోర్ దెన్ 2 ఉంటే దాన్ని మనం సంయుక్త సంఖ్య అంటాం. అంటే ఒక నంబర్కి ఫ్యాక్టర్స్ అంటాం, కారణాంకాలు. 2 కారణాంకాలు మాత్రమే ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య అంటాం. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని మనం సంయుక్త సంఖ్య అంటాం. సో డెఫినేషన్ క్లారిటీగా ఉంది కదా. ప్రధాన సంఖ్య అంటే కేవలం 2 మాత్రమే కారణాంకాలు ఉండాలి. సంయుక్త సంఖ్య అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. ఇది బేసిక్ డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ డెఫినేషన్ మనం కొంచెం అర్థం చేసుకుంటే కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతాడండి. సో ఏ విధంగా అడుగుతాడంటే 1 అనేది ఏ రకానికి చెందింది. సో 1 అనేది మనకి నంబర్ 1. ఈ 1 అనేది ప్రైమ్ నంబరు కాదు, కాంపోజిట్ నంబరు కాదు.
ఎందుకు కాదు అంటే ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఏ విధంగా కాదు అంటే ఇప్పుడు మనం ప్రధాన సంఖ్య డెఫినేషన్ ప్రకారం ఏమని చెప్పాం, ఒక నంబర్ అనేది 2 కారణాంకాలు మాత్రమే కలిగి ఉండాలి. సో ఒకటికి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? కేవలం 1 మాత్రమే ఉంటుంది. ఒకటికి కారణాంకాల సంఖ్య ఎంత? కేవలం 1 మాత్రమే. ఒక టేబుల్లోనే 1 వస్తుంది తప్ప ఇంకో టేబుల్లో ఎక్కడ 1 రాదు. కాబట్టి మనం ఒకటికి కేవలం ఒకే ప్రైమ్ నెంబర్, ఒకటే కారణాంకం ఉంటుంది కాబట్టి దాన్ని మనం ప్రధాన సంఖ్య అనలేదు. మరి సంయుక్త సంఖ్య అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. సో ఇక 2 కంటే ఎక్కువ కారణాంకాలు అంటే దానికి ఉండేది ఒక కారణాంకం. సో దాన్ని మనం కంపోజిట్ అనలేం, ప్రైమ్ నెంబర్ అనలేం. కాబట్టి దాని ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 1 అనేది స్పెషల్ కేస్ అండి, అది ప్రైమ్ నెంబర్ కాదు, ప్రధాన సంఖ్య కాదు. అదేవిధంగా 2 అనే నెంబర్ తీసుకున్నట్లయితే 2 అనేది సరి సంఖ్య ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఈవెన్ నెంబర్. ఎట్ ద సేమ్ టైం బై ద డెఫినేషన్ ఆఫ్ ప్రధాన సంఖ్య డెఫినేషన్ ఏంటండి అంటే మనకి ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏమని చెప్తున్నాం మనం, ఒక సంఖ్యకు 2 మాత్రమే కారణాంకాలు ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య అంటాం. 2కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? 1 ఎక్కంలో వస్తుంది, 2 ఎక్కంలో వస్తుంది. అంటే 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది. ఈ 2 కాకుండా వేరే టేబుల్లో రావట్లేదు కాబట్టి దాన్ని మనం ప్రధాన సంఖ్య అనొచ్చు, అదేవిధంగా సరి సంఖ్య అనొచ్చు. అంటే మనకి 2 అనేది స్పెషల్ కేసు. ఏ విధంగా? కేవలం ఏకైక ప్రధాన ప్రధాన సంఖ్య, ఈవెన్ ప్రైమ్ నంబర్, 1 అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నంబర్. అంటే 1 మాత్రం ఉంటుంది. 2 అనేది ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో ఇది కాకుండా మనకి వేరే ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఉండవు. ప్రైమ్ నెంబర్స్ చాలా ఉంటాయి కానీ అవి ఈవెన్ నెంబర్స్ కావు. ఈవెన్ నెంబర్లలో ఉండే ఏకైక ప్రధాన ప్రైమ్ నెంబర్ ఏంటంటే 2 అని చెప్పి తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు 1 అనేది నాట్ ప్రైమ్, నాట్ కంపోజిట్. 2 అనేది ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్, సరి ప్రధాన సంఖ్య అంటాం. దాన్ని మనం సరి ప్రధాన సంఖ్య అనడం జరుగుతుంది. సో ఇక్కడ 1 అయిపోయింది, 2 అయిపోయింది. మరి క్వశ్చన్స్ ఇంకా ఈ విధంగా అడగచ్చు అని వచ్చినప్పుడు ఏదైనా ఒక సంఖ్య ఇచ్చేసి ప్రధాన సంఖ్యనా సంయుక్త సంఖ్యనా అని చెప్పి అడుగుతాడు. ఏ విధంగా అడుగుతాడంటే క్రింది వాణిలో ప్రధాన సంఖ్య కానిది ఏది, క్రింది వాణిలో ప్రధాన సంఖ్య ఏది అనే క్వశ్చన్స్ ఇచ్చేసి మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడండి. సో మనకి క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది, విచ్ వన్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, విచ్ వన్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, అంటే 2 రకాలుగా అడిగే క్వశ్చన్ ఉంటుంది. సో క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏంది, ప్రధాన సంఖ్య కానిది ఏది అని చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఈ క్వశ్చన్లకి నంబర్ ఆఫ్ వేస్ చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనం ప్రధాన సంఖ్యనా కాదా తెలుసుకోవడానికి చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. కానీ ద షార్టెస్ట్ అండ్ సింప్లెస్ట్ మెథడ్ ఒకటి ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 149 అనే నెంబర్ తీసుకుంటున్నాను, 149. ఈ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పి చెక్ చేయాలి, ప్రధాన సంఖ్యనా కాదా అని చెప్పి చెక్ చేయాలి. సో బేసిక్గా మనం చాలా విధాలుగా చేస్తామండి. అంటే మనం జనరల్గా చేయాలంటే 1 నుంచి 148 వరకు ప్రతి టేబుల్లో చెక్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా చేయడం కానీ వేరే షార్ట్ కట్స్ వాడడం కానీ టైం వేస్ట్ అండి. దానికి ద ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే 149 ప్రధాన సంఖ్యనా కాదా అని చెప్పి చెక్ చేయడానికి 149ని క్లాసిఫై చేయాలి మనం. ఏ విధంగా క్లాసిఫై చేస్తామంటే 149 అనేది 12 స్క్వేర్కి 13 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. ఈ విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది? మరి మనకి కనీసం 30 స్క్వేర్స్ నోటెడ్ ఉండాలండి. ఎందుకంటే మనం రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కనీసం 30 స్క్వేర్స్, ఒక 15 క్యూబ్స్ అనేవి నోటెడ్ ఉండాలి. ఇది కంపల్సరీ అండి. ఎందుకంటే మనం వన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మినిమం బేసిక్స్ చదువుకోవాలి. అందులో వచ్చేటి ఏంటంటే 30 స్క్వేర్లు, 15 క్యూబులు, అదేవిధంగా కనీసం 20 టేబుళ్ళు, 20 ఎక్కల వరకు నోటెడ్ ఉండాలి. సో 20 1 20 అంటే ఈ విధంగా 20 ఎక్కల వరకు నోటెడ్ ఉండాలి. ఈ బేసిక్స్ ఉంటే మనకి మ్యాథ్స్ అనేది స్పీడ్గా చేయగలుగుతాం. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కి గమనించినప్పుడు మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్కి 1 నిమిషం దానికంటే తక్కువ మాత్రమే టైం ఉంటుంది. 1 నిమిషం లోపల ఒక క్వశ్చన్ చేయాలంటే మన స్పీడప్ ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ క్వశ్చన్కి మనకి మినిమంగా ఈ బేసిక్స్ అనేవి ఉంటే బెనిఫిట్ అనమాట. సో ఇప్పుడు 144 అంటే 12 స్క్వేర్, 169 అంటే 13 స్క్వేర్. సో ఇప్పుడు మన 149 అనే నెంబర్, 149 అనే నెంబర్ దీనికి మధ్యలో ఉంది. అంటే 12 స్క్వేర్కి 13 స్క్వేర్కి మధ్యలో ఉందనే విషయం తెలియాలి. సో ఒక్కసారి ఇది 12 స్క్వేర్కి 13 స్క్వేర్కి మధ్యలో ఉందని తెలిసినప్పుడు ఈ పెద్ద నెంబర్ ఉంది కదా, ఎంత అది 13. ఈ 13 కంటే ముందుండే ప్రధాన సంఖ్యలు మనం తీసుకోవాలి. సో 13 కంటే ముందుండే ప్రధాన సంఖ్యలు ఏంటి అంటే ఈ విషయానికి మనకేం తెలియాలి, మళ్ళీ 100 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు తెలియాలి. 100 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు నోటెడ్ ఉంటే బెస్ట్ అండి. 100 లోపు ప్రధాన సంఖ్యలు అడిగితే ఇక్కడ మనం డైరెక్ట్గా 99 97 అడిగితే చెప్పేస్తాం ప్రధాన సంఖ్యన ఉన్నా కాదని. సో ఆ విషయం తెలియాలి. సో దానికోసం 100 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు ఏంటో నోట్ చేసి పెట్టుకోవాలి. సో 100 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి? మరి 25 ఉంటాయి. 100 లోపు ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. మరి 50 లోపు ఎన్ని ఉంటాయి? 50 లోపు 15 ఉంటాయి. సో 50 లోపు 15, 100 లోపు 25. ఆ 25 నెంబర్స్ కూడా మీకు నోటెడ్ ఉండాలి. సో ఇక్కడ 13,
కంటే ముందుండే ప్రధాన సంఖ్యలు. ఎందుకు చేస్తున్నాం? 149 అనేది ప్రధాన సంఖ్యనా కాదా తెలుసుకోవడం కోసం ప్రాబ్లం చేస్తున్నాం. దానికి మనం 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169 మధ్యలో ఉండే నెంబర్స్ని తీసుకోవాల్సి వస్తుంది. సో 13 స్క్వేర్ కంటే ముందుండే 13 కంటే ముందుండే ప్రధాన సంఖ్యలు తీసుకోవాలి. సో 13 కంటే ముందుండే ప్రధాన సంఖ్యలు ఫస్ట్ది 2 అండి, తర్వాతది 3, తర్వాతది 5, తర్వాత 7, తర్వాత 11. ఇవి మాత్రమే 13 కంటే ముందుంటాయి. క్లియర్గా ఇది బేసి సంఖ్య కాబట్టి 2 ఎక్కంలో రాదండి క్లియర్లీ. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ 9 ఉంది, 0 లేదు 5 లేదు. 0 కానీ 5 కానీ ఉంటే అది 5 టేబుల్ వస్తుంది. సో 0 లేదు 5 లేదు కాబట్టి అది మనం 5 తోటి క్యాలిక్యులేట్ చేయొద్దు. ఈ రిమైనింగ్ 3, 7, 11 వీటితో చెక్ చేస్తే సరిపోతుంది. సో 3 ఎక్కడన్నా పోతుందా పోదా అంటే 149ని క్యాన్సిల్ చేయండి. 149/3, 3 1s 3 4s 12, 2 ఉంటుంది 29. 3 టేబుల్లో 29 రాదు కాబట్టి ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ కాదు. మరి 7 టేబుల్లో 7 2s 14, 9 ఉంటుంది, 7 1s 7, 2 అనేది శేషం వస్తుంది. సో అది కూడా 7 టేబుల్లో పోదు. మరి 11 టేబుల్ ఏంటి? 149/11, 11 1s 11, 3 ఉంటుంది 39, 11 3s 39, 33, 6 అనేది శేషం వస్తుంది. శేషం 0 వస్తే క్యాన్సిల్ అయినట్టు. సో మనకి 13 లోపల ఉండే ప్రధాన సంఖ్యలు ఏంటి? 2 3 5 7 11. వీటితోటి ఈ నెంబర్ డివిజిబుల్ కావట్లేదు. ఎక్కడైనా సరే ఇక్కడ అయిపోయిందంటే అది ప్రధాన సంఖ్య కాదు అని చెప్పంటాం. ఇక్కడ ఒకవేళ దొరకకపోతే అది మనం అవును అని చెప్పి రాస్తాం. సో ఈ కేసులో ఏంటి? ఇప్పుడు అది ప్రధాన సంఖ్య అవుతుంది, ప్రధాన సంఖ్య అవుతుంది. ఏ విధంగా చెప్తున్నాం? మనం తీసుకునే నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ అంటే 2 కారణం స్క్వేర్స్ మధ్యలో రాసుకున్నాం. అందులో పెద్ద స్క్వేర్ కంటే తక్కువ ఉండే ప్రధాన సంఖ్యలు అన్నింటినీ చెక్ చేస్తున్నాం. అక్కడ మనకి ఎక్కడ నెంబర్ కావట్లేదు కాబట్టి అది మనం ప్రధాన సంఖ్య కాదు అని చెప్పేసి డిసైడ్ చేస్తాం. సో ఇది మనకి ప్రధాన సంఖ్య అవుతుంది. 149 అనేది ఒక ప్రధాన సంఖ్య, ఎందుకంటే ఏ టేబుల్లో కూడా మనకి రాలేదు కాబట్టి ఇది ఒక ప్రధాన సంఖ్య, అంటే ఇది ప్రైమ్ నెంబర్ అని చెప్పి రాస్తాం. సో ఈ విధంగా మనకు నెంబర్ ఇస్తే దాని ప్రధాన సంఖ్యన కాదా అని చెప్పి తెలుసుకోవడానికి షార్టెస్ట్ మెథడ్ ఇదండి. సో ఇది కొంచెం లెంతీగా ఉంటుంది స్టార్టింగ్ చేసే వాళ్ళకి, ఎందుకంటే కొత్తగా చేస్తున్నాం కదా. సో మనకి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. కాకపోతే ఒక్కసారి అలవాటైతే ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే తక్కువ టైంలో చేయొచ్చు. మనకి ఏంటంటే ప్రాక్టీస్ అవసరం అండి. మనకి జాబ్ రావాలి అంటే ఊరికే రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో చదువు పైన కనీసం టైం కేటాయించినప్పుడు మనకి జాబ్లు ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్. సో మనకి ఇక్కడ ప్రాక్టీస్ అనేది ముఖ్యం కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాం, దానికి ఇంకో 10 ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏ విధంగా చేయాలి? ఇప్పుడు 331 ఉంది. సో 331 అనేది ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పి తెలవాలంటే దాన్ని మనం 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361 వీటి మధ్యలో చెక్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో వీటి మధ్యలో ఉంటుంది కాబట్టి 331 అంటే 19 స్క్వేర్ కంటే తక్కువ ఉండే నెంబర్స్ నేను తీసుకుంటాను. 19 స్క్వేర్ కంటే తక్కువ ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏంది? 2 3 5 7 11 13 15 కాదు 17, 19 కంటే ముందు ఉండేటి ఇవి. ఇది ప్రధాన సంఖ్య బేసి సంఖ్య కాబట్టి 2 ఎక్కంలో రాదు. లాస్ట్కి 0 కానీ 5 లేదు కాబట్టి 5 ఎక్కంలో రాదు. మిగిలిన 3 తోటి క్యాన్సల్ కావాలంటే 3 13 31, 1 శేషం ఉంటుంది. సో 3 ఎక్కడ పోతుంది. 7 తోటి పోతుందా? 7 4 28, 5 ఉంటుంది. సో క్యాన్సిల్ అయ్యేటట్టుంది కదా. 331/7 చేస్తే 7 4 28, 5 మిగులుతుంది 51. 51 అంటే 7 49, 51 రాదు కదా. సో 7 ఎక్కంలో కూడా క్యాన్సిల్ కాదు కాబట్టి 7 అనేది కూడా కాదు. మరి 11 ఎక్కం 11 మూల 33, 1 శేషం వస్తుంది కాబట్టి 11 కూడా కాదు. 13 ఎక్కంలో 13 2 26, 26 తీసేస్తే 7 ఉంటుంది 71. 13 ఎక్కం 71 వస్తుందా? రాదు, ఇది కూడా కాదు. మరి 17 ఎక్కం 17 ఎంత మిగులుతుంది మనకి? 16 మిగులుతుంది. 16 అంటే 161, 161 కూడా 17 ఎక్కం రాదు. అందుకే మనకి 20 ఎక్కాలు నోటికి రావాలి. అలా వస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నాట్ క్వశ్చన్ చేయొచ్చండి. అంటే మనం మహా అయితే 10-15 సెకండ్ల అప్పుడు ఆన్సర్ చెప్పొచ్చు. ఎప్పుడు? ఒక 20 ఎక్కాలు వచ్చినప్పుడు మాత్రమే. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులైనా సరే ఒక 20 ఎక్కాలు నోటెడ్ నేర్చుకోండి. అదేవిధంగా 30 స్క్వేర్స్ నేర్చుకోండి, 15 క్యూబ్స్ నేర్చుకోండి. ఇది మనకి క్లాస్ 1. మన క్లాసెస్ మీరు ఫాలో కండి. ఇప్పుడు నేను క్లాస్లో ఇప్పుడు మనకి ఏ కోచింగ్ వెళ్ళినా మనం ఇదే చెప్తారండి. ఫస్ట్ డే వర్క్ ఎట్లా ఉంటుందంటే స్క్వేర్స్ క్యూబ్స్ నోట్ వాళ్ళు ఇంకా హోంవర్క్ ఇస్తారు మీకు. ఎట్లా అంటే ఒక్కొక్కటి 10 times 20 times రాసుకొని రమ్మంటారు, నేర్చుకోమని చెప్పంటారు. నేను మీకు అడ్వైజ్ ఏం చేస్తున్నానంటే మీరు చదివేది మీకోసం, ఎవరికో చూపేయని అవసరం లేదు కాబట్టి కంపల్సరీ నోట్ చేసి పెట్టుకోండి. అది ఎట్టయినా సరే మీకు వస్తే చాలు. మీకు ఎప్పటి వరకు రావాలి? 20 ఎక్కలు నోటెడ్ ఉండాలి అంతే. ఎందుకంటే అది చిన్న వర్క్ ఏనండి, పెద్ద వర్క్ కాదు. నేర్చుకుంటే ఈజీ. సో అదేవిధంగా ఒక 30 స్క్వేర్స్
15 క్యూబ్స్ నోటెడ్ ఉండాలి. సో ఇవి నోటెడ్ ఉంటే మీరు ఏమైనా చేయగలుగుతారు. సో దీని తర్వాత మనకి ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్ చదువుకున్నాం కదా. ఇంకా వీటితో పాటు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే భాగహార నియమాలు, డివిజిబిలిటీ లాస్. ఈ డివిజిబిలిటీ లాస్ని నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే మనకి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు బోర్డ్ మాస్ ఉంటుంది, బోర్డ్ మాస్ని ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. డివిజిబిలిటీ లాస్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. యూనిట్ ప్లేస్ ఉంటుంది, అంటే ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్య ఏంది, అది కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే దీన్ని 2 పార్ట్స్ ఇద్దాం. నంబర్ సిస్టాన్ని 2 పార్ట్స్ చేసేసి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఎందుకంటే ఒకటే క్లాస్లో మొత్తం కూడా లెంతీగా అవుతుంది వీడియో, కాబట్టి ఒక పార్ట్లో ఇది చెప్తాను, నెక్స్ట్ పార్ట్లో ఇంకోటి చెప్తాను. ఇక వీటి తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే బోర్డ్ మాస్ రూల్ అండి. మనకి సింప్లిఫికేషన్ చేయమని చెప్పంటారు. సో సింప్లిఫికేషన్లో ఏ విధంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను నేను. 3 + 3 × -3 డివైడెడ్ బై బ్రాకెట్ ఆఫ్ 3 + 3 అని ఉంది. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయమని చెప్పి మీకు ఇచ్చినప్పుడు మీరు రకరకాలుగా చేయొచ్చండి. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 - 3 0. సో 0 అంటే 0 × సంథింగ్ 0 అని చెప్పేసి ఆన్సర్ 0 రాయొచ్చు, ఒక ఆన్సర్ వస్తుంది. 3 + 3 6, 6 ముళ్ళ 18, 18 - 3 15, 15/6 అంటే మనకి 15/6 అంటే 5/2 వస్తుంది. ఈ కేసులో ఒక ఆన్సర్ వస్తుంది. అంటే మనం ఇలా చేసుకుంటూ వెళ్తే నెంబర్ ఆఫ్ వేస్లో నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి. ఒకరు బ్యాక్ సైడ్ నుంచి చేస్తారు, ఒకరు ఫ్రంట్ నుంచి చేస్తారు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తే తప్పండి క్వశ్చన్కి. సో దానికోసమే ఒక స్టాండర్డ్ ఫార్ములా మెన్షన్ చేస్తారు మనకి. ఆ స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే బోర్డ్ మాస్ మెథడ్ అని చెప్పి అంటాం. సో ఈ మెథడ్ ప్రకారం ఇది చేయాలని చెప్పేసి ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండర్డైజ్ చేసి పెట్టారు. సో ఎట్లా అంటే ఇట్లా డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నప్పుడు ఈ క్లమ్జీనెస్ ఒకటి తయారవుతుంది. అంటే ఒకరు మాదే కరెక్ట్, ఇంకోరు మాదే కరెక్ట్ అని చెప్పి కొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటిప్పుడు ఇవన్నీ కాదు, ఈ వేలో చేయాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ డిసైడ్ చేశాయి. సో క్వశ్చన్ ఏదైనా సరే అదే రూల్లో చేయాలి. సో బి అంటే ఏంటి, బ్రాకెట్ ఆఫ్, BO అంటే బ్రాకెట్ ఆఫ్ అని వస్తుంది. సో D అంటే డివిజన్ తెలిసిందే, M అంటే మల్టిప్లికేషన్, A అంటే అడిషన్, S అంటే సబ్స్ట్రాక్షన్ అంటే మైనస్, అడిషన్ అంటే ప్లస్, మల్టిప్లికేషన్ అంటే ఇంటూ, డివిజన్ అంటే డివిజన్. ఇది బ్రాకెట్ ఆఫ్ అంటే బ్రాకెట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, బ్రాకెట్లో ఉన్నదానికి ఇవ్వాలి. సెకండ్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, డివిజన్కి ఇవ్వాలి. తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్. ఈ విధంగా క్వశ్చన్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా ఎవరు చేసినా అదే ఆన్సర్ రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని స్టాండర్డైజ్ చేశారు. సో ఇప్పుడు మనం బ్రాకెట్ ఆఫ్, ఈ క్వశ్చన్లో బ్రాకెట్ ఉందా చూడాలి. ఇక్కడ ఉంది కదా బ్రాకెట్, ఈ బ్రాకెట్లో ఒకటి ఏముందో దాన్ని ఫస్ట్ సింప్లిఫై చేయాలి. అంటే ఏ విధంగా 3 + 3 × 3 - 3 డివైడెడ్ బై ఈ 3 + 3 ఎంత 6. ఇప్పుడు నేను బ్రాకెట్ తీసేసిన, అంటే ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం, డివిజన్లో నేను బ్రాకెట్ ఆఫ్లో బ్రాకెట్ క్యాన్సల్ చేసిన, ఇది అయిపోయింది. నెక్స్ట్ టైం తీసేయాలి, డివిజన్ తీసేయాలి. సో డివిజన్ ఎక్కడ ఉంది, ఇక్కడ కనబడుతుంది. కాబట్టి 3 + 3 × 3 - 3/6 అంటే 1/2. 3/6 అంటే ఎంతమ్మా, 1/2 రావడం జరుగుతుంది. సో 1/2. సో ఇప్పుడు నేను డివిజన్ కూడా తీసిన తర్వాత ఏం చేయాలి, నేను మల్టిప్లికేషన్ తీసేయాలి. సో మల్టిప్లికేషన్ అంటే 3 × 3 అంటే 3 + 3 × 3 ఎంత 9 -1/2. ఇప్పుడు నెక్స్ట్ మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ తీసేయాలి. సో అడిషన్ తీసేయాలంటే 3 + 3 12, 3 + 9 12 -1/2. సో 12 -1/2 అంటే 11.5 అని రాయొచ్చు, విచ్ మీన్స్ 11.5 అవుతుంది. ఎందుకంటే 12లకైనా ఒక సగం తీసేస్తే 11.5 ఉంటుంది. 11.5ని మనం 11.5 అంటాం. అంటే ప్రతిదాన్ని కాస్త గట్టే చేయనవసరం లేదండి. ఈ విధంగా చేసిన ఆన్సర్స్ అనేవి సాల్వ్ అవుతాయి. సో బోర్డ్ మాస్ మెథడ్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంది, నెంబర్స్ని క్లాసిఫై ఏ విధంగా చేయొచ్చు, ఎన్ని రకాలుగా చేస్తాం, వాటి విలువల ఆధారంగా, వాటి సరి సంఖ్యల, బేస్ సంఖ్యల, తర్వాత ప్రధాన సంఖ్యల, సంయుక్త సంఖ్యల అనేది డిస్కస్ చేస్తాం. వాటి తర్వాత ఏం చేస్తున్నాం, బోర్డ్ మాస్ మెథడ్ రూల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దీని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ప్రాక్టీస్ చూపిస్తానండి, ఏ విధంగా అడుగుతున్నాడు అంటే. ఇప్పుడు ఎగ్జామ్లో షార్ట్ కట్స్కి ఇట్లా ప్రాక్టీస్ చేయను, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు చూపించబోతున్నాను. సో వాటి తర్వాత వీడియో 2 ఉంటుందండి. ఆ 2లో సెకండ్ వీడియోలో కంప్లీట్ నెంబర్ సిస్టానికి సంబంధించిన సిలబస్ అనేది అంటే సెకండ్ పార్ట్లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో సగం పార్ట్, సెకండ్ పార్ట్లో సెకండ్ పార్ట్. ఈ విధంగా ఒక టాపిక్ మనం కంప్లీట్ చేసుకుంటే టాపిక్ వైజ్గా వెళ్ళిపోదాం. డైలీ అప్లోడ్స్ ఉంటాయండి. ఎవరైనా సరే ప్లీజ్ రెగ్యులర్గా వాట్సాప్ చేయండి ఛానల్ని. సో మనం ఎగ్జాంపుల్స్ ఇట్లా తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.000064 అనేది ఉంది. సో ఫస్ట్ స్క్వేర్ రూట్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఏం లేకపోతే స్క్వేర్ రూట్ అని చెప్పి అంటాం. ఇది ఏమంటే మనం వర్గమూలం అంటాం. స్క్వేర్ రూట్ అక్కడ ఏమీ లేకపోతే దాని మీనింగ్ 2 ఉన్నట్టు. స్పెషల్గా 3 కూడా ఉంటుంది, 4 కూడా ఉంటుంది, అప్పుడు వాడు మెన్షన్ చేస్తారు. దాన్ని మనం క్యూబ్ రూట్ అంటాం. సో ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే
స్క్వేర్ రూట్ అనేది తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే లోపల ఇన్నర్ పార్ట్ ఏముంది, స్క్వేర్ రూట్ ఉంది. ఈ స్క్వేర్ రూట్ నేను తీసేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒకటి పాయింట్ తర్వాత 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఒక స్క్వేర్ రూట్ నుంచి నంబర్ బయటకు వస్తుందో అప్పుడు మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్ సగం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0.01 ఉందనుకుందాం. 0.1 అంటే దాని మీనింగ్ ఏంటంటే అవుట్పుట్ వచ్చేసరికి 0.1 అవుతుంది. 0.1 అంటే ఇక్కడ 2 ఉంటే 1 వస్తుంది. ఆ విధంగా కాకుండా 4 ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 2 అవుతుంది. ఆ విధంగా కాకుండా ఇక్కడ 6 ఉంటే బయటకు వచ్చేసరికి పాయింట్ తర్వాత 3 ఉంటాయి. అంటే పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి మనకు బయటకు వచ్చేసరికి పాయింట్ తర్వాత వాటిలో సగం అవుతాయి. ఇక్కడ పాయింట్కి తర్వాత 6 నంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి రూట్ నుంచి బయటకు వచ్చేసరికి 3 నెంబర్స్ మిగలాలి. సో 3 నెంబర్స్ మిగలాలంటే 64 అనేది ఏంటమ్మా, 8 స్క్వేర్. 8 స్క్వేర్కి 64 సమానం, అందుకే స్క్వేర్స్ అనేది ఇంపార్టెంట్. సో 64 అనేది 8 స్క్వేర్కి సమానం కాబట్టి థర్డ్ రూట్ ఆఫ్ ఈ లోపటి పాటు మొత్తాన్ని నేను ఏం రాస్తున్నానంటే 6 నెంబర్లు కాబట్టి 3 నెంబర్ తీసుకోవాలి. అంటే 0 పాయింట్ తర్వాత 3 1 2 3 అనేది డైరెక్ట్గా 8 వస్తుంది. ఎందుకంటే 0.008 స్క్వేర్ ఈక్వల్ టు ఇది వస్తుంది. అంటే ఈ స్క్వేర్ రూట్ తీసేయాలంటే నేను 0.008. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 0.008ని హోల్ స్క్వేర్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుందంటే 0.00. ఎన్ని ఉండే 3 కదా, 6 నెంబర్లు రావాలంటే 64 అనేది కామన్. ఈ విధంగా రావడం 6 నెంబర్స్ రావడం జరుగుతుంది. సో ఇట్లా మనకి స్క్వేర్కి స్క్వేర్ రూట్కి రిలేషన్. సో ఒక రిలేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనం 0.008 ఉంది కదా, 0.008 అంటే మనం ఏమైనా రాసుకోవచ్చమ్మా, 0.2కి హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ పాయింట్ తర్వాత 1 ఉంది, 1 2 3 క్యూబ్ చేసినప్పుడు ఏమవుతుంది, 3 పాయింట్స్ జరుగుతుంది కాబట్టి 0.2 హోల్ క్యూబ్ రాయొచ్చు. ఇది 1/3 అట్లే ఉంటుంది. ఇప్పుడు క్యూబ్ రూట్ తీసేసినప్పుడు 0.2 హోల్ క్యూబ్ ఈ పార్ట్ అట్లే రాసినాం. ఈ మొత్తానికి ఈ క్యూబ్ రూట్ తీసేస్తే 1/3 వస్తుంది. ఇప్పుడు 3 గెట్ క్యాన్సర్, రిమైనింగ్ 0.2 ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో సింపుల్ క్వశ్చన్స్ ఏనండి, ఇంత పెద్ద లెంత్ కూడా అవసరం లేదు. ఫస్ట్ టైం చెప్తున్నాను కాబట్టి చాలామంది మన వీడియో చూసిన వాళ్ళు స్లోగా చెప్పండి అంటున్నారు. యాక్చువల్గా స్లోగా చెప్తే కరెక్ట్, దానికంటే ఫాస్ట్గా చెప్పింటే కరెక్ట్ అండి. ఇంకొక విషయం ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయండి పక్కన. సో మనకి యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు పక్కన ఆప్షన్స్ కనబడతాయి, పైన 3 డాట్స్ లేదా కింద సెట్టింగ్స్లో ఆప్షన్ కూడా ఉంటాయి. సో ఈ ఆప్షన్స్లో స్పీడ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం నార్మల్ కాకుండా 0.75xకి సెట్ చేసుకున్నట్లయితే కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఆ విధంగా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఏ విధంగా వస్తుందంటే లోపల 6 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం 3 పాయింట్స్కి స్క్వేర్ రూట్ పెట్టినాం. దీన్ని క్యూబ్ రాసుకున్నా, క్యూబ్కి క్యూబ్ రూట్ క్యాన్సిల్ చేస్తే డైరెక్ట్గా 0.2 అనేది ఆన్సర్ రావడం జరిగింది. సో ఆన్సర్ ఎంత ఇప్పుడు 0.2 అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, -3/8 డివైడెడ్ బై థర్డ్ రూట్ ఆఫ్ 1/64 వాల్యూ ఎంత? సో ఇక్కడ మనకి ఇది -3/8 అంటే అలాగే ఉంది, డివైడెడ్ బై థర్డ్ రూట్ ఆఫ్ 1/4 ఉంది, 1/64 ఉంది కదా, దాన్ని సింప్లిఫై చేద్దాం. అంటే -3/8 డివైడెడ్ బై థర్డ్ రూట్ ఆఫ్ 64ని 1/4 క్యూబ్ రాస్తున్నాం. ఎందుకంటే మనకి క్యూబులు తెలిసినప్పుడు ఆ ప్లస్ పాయింట్ ఉంటుంది. 64 = 4 క్యూబ్, ఎందుకంటే ఇక్కడ మనకి హోల్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి -3/, అలాగే రాస్తున్నా, డివైడెడ్ బై థర్డ్ రూట్ ఆఫ్ 1/4 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు. 1/4 హోల్ క్యూబ్ రాయొచ్చు. ఇప్పుడు ఏం రాయొచ్చు మనం నెక్స్ట్, -3/8 డివైడెడ్ బై 1/4 హోల్ క్యూబ్. ఈ క్యూబ్ రూట్ కోతి ఇంతకుముందు అయితే ఏమవుతుంది, 1/3 వస్తుంది. 1/3 అని చెప్పి రాసుకోవచ్చు. సో 1/3. సో 3కి 3 గెట్ క్యాన్సల్, 3కి 3 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1/4 ఉంటుంది. అంటే -3/8 డివైడెడ్ బై 1/4. ఎప్పుడైతే భిన్నం ఉంటుందో ఈ భిన్నాన్ని మనం తింపి రాయాల్సి వస్తుంది మల్టిప్లికేషన్ చేసినప్పుడు, ఇంటూ 4/1 రాసుకోవచ్చు. డివైడెడ్ అంటే జస్ట్ ఇట్లా ఉంటుంది అనమాట, పైకి వెళ్తే భిన్నం తింపబడుతుంది. సో 4 ఎక్కం 4 రెంట్ల, సో -3/2 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి ఎంత ఆన్సర్ వస్తుందంటే -3/2 అనేది ఆన్సర్ వస్తుంది. సో సింపుల్గానే ఉంటాయి, కాకపోతే కన్ఫ్యూజ్ చేస్తాయి. దట్టు మనం రాసే ఎగ్జామ్స్ ఎక్కువ శాతం కూడా ఆన్లైన్లో ఉంటున్నాయి కాబట్టి మనకు కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం క్వశ్చన్ తీసుకోవడమే రాంగ్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి క్లారిటీగా మెన్షన్ చేయండి. ఇక దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అవధి ఉంటుందండి. సో అవధిని ఎట్లా తీసేయాలి, 6.28 బార్ అని ఉంటుంది. సో ఈ బార్ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ నంబర్ మొత్తం యాస్టిజ్గా రాసుకోవాలి. ఎంత ఉంది, 628, పాయింట్ లేకుండా నంబర్ మొత్తం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ బార్ దేని మీద ఉందండి, 28 పైన ఉంది కదా. ఈ బార్ లేకుండా ఏమేమి నెంబర్స్ ఉన్నాయి, 6 అనేది ఉంది కాబట్టి ఆ 6ని మనం తీసేయాలి. ఫస్ట్ నంబర్ మొత్తం రాసుకోవాలి.
ఆ బార్ లేకుండా ఏ నెంబర్స్ ఉన్నాయో దాన్ని తీసేయాలి. తర్వాత ఈ బార్ కింద ఏమైనా డిజిట్స్ ఉంటే వాటికి 9 పెట్టాలి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా, 2 9s వస్తాయి. 2 ఉంటే 2 9s వస్తాయి. దీని ఆన్సర్ ఏమైతే ఇప్పుడు 622/99 అయిపోతుంది. 622/99 అనేది దానికి కావాల్సిన ఆన్సర్. దాన్ని సింప్లిఫై చేస్తే ఇంకా మళ్ళీ మనకి 6.28 బార్ రావడం జరుగుతుంది. అది వేరే విషయం. సో ఇక్కడికి మనకు భిన్నంలోకి కన్వర్ట్ చేయడానికి మెథడ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇదే క్వశ్చన్. థర్డ్ రూట్ ఆఫ్ 27/64 ఇంటూ -2/3 హోల్ స్క్వేర్ అని ఉంది. సో క్వశ్చన్ ఏ విధంగా ఉన్నా మెథడ్ మారదండి. థర్డ్ రూట్ ఆఫ్ అని ఇచ్చిన కాబట్టి పైన మనం 27ని 3 క్యూబ్ రాసుకుంటున్నా, 64ని 4 క్యూబ్ రాస్తున్నా, హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 పెట్టేసిన. ఓకేనా? ఇంటూ -2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 4 అవుతుంది. 3కి హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 9 అవుతుంది. సో దీన్ని మనం 3/4 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు కదా. రెండింటికి స్క్వేర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి 3 క్యూబ్ అంటే 3 క్యూబ్ 4 క్యూబ్ 3/4 హోల్ క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ 4/9. అలాగే 3 గెట్ క్యాన్సల్ అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 3/4 ఇంటూ ఇది ఎంత ఉంది 4/9. 4 1s 4 1s 3 1s 3 3s విచ్ ఇస్ ఈక్వల్ టు 1/3 ఉండడం జరిగింది. సో మనకి ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ అనండి, పెద్దగా ఏముండవు. ఎందుకంటే మనకి రాసే ఎగ్జామ్స్ చాలా వరకు 10th బేస్ ఆర్ ఇంటర్మీడియట్ బేస్. సో 10th క్లాస్ బేస్ అయినా ఇంటర్మీడియట్ బేస్ అయినా ఈ క్వశ్చన్స్ చాలా ఎక్కువ అండి లెవెల్కి. సో ఇట్లా అడిగే ఛాన్సే ఉంటుంది. కన్ఫ్యూజ్ అవుతాం మనం. చాలామంది ఏంటంటే క్వశ్చన్స్ పెద్దగా ఉంటాయేమో అని కన్ఫ్యూజ్ అవుతాం. ఇక దాని తర్వాత ఇంపార్టెంట్ మోడల్ అండి. నువ్వు 10,800 10,800కి ఉండే కారణాంకాల సంఖ్య, ఫ్యాక్టర్స్ అండి, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు వాట్ అనే క్వశ్చన్ ఉంటుంది. సో ఫ్యాక్టర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇచ్చిన సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో రాయాలి. కారణాంకాలు కనుక్కోవడానికి ఇంపార్టెంట్ మెథడ్ అండి, జాగ్రత్తగా వినండి. సో 108 ఉంది, 10800 దీన్ని ప్రధాన సంఖ్యల కారణాంకాల రూపంలో రాయాలంటే 2తో చేస్తున్నాను. ఎందుకంటే 2 చిన్న ప్రధాన సంఖ్య, అక్కడి నుంచి మొదలు పెడుతున్నా. 54 వస్తుంది, పక్కన 00 అగైన్ మళ్ళీ 2తో పోతుంది కాబట్టి 27 వస్తుంది, 00 ఈ 27 కనబడగానే నేను 3 తోటి వెళ్తున్నా, 900 00 2తో క్యాన్సిల్ అవుతుంది కానీ 3 కూడా ప్రధాన సంఖ్య కాబట్టి 3కి వెళ్ళిపోయినా 300. సో ఇక్కడ మళ్ళీ 3 తోటి వేస్తే 100 వచ్చింది. సో ఇక్కడ 100 ఎప్పుడైతే వచ్చినప్పుడు నేను మళ్ళీ 2 తోటి చేస్తున్నాను 50, మళ్ళీ 2 తోటి చేస్తే 25. ఇప్పుడు 25 అంటే 5 5గా. ఒక విషయం గమనించండి, ఇక్కడ వచ్చేటి అన్నీ కూడా ప్రధాన సంఖ్యలు వచ్చినాయి. అంటే మనం రాసేది ఎట్లా ఉండాలి? ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో రాయాలి. సో ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో రాసిన ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం? 10,800 ఈక్వల్ టు ఎన్ని వచ్చేసినాయి మనకి? 1 2 3 4 2s మొత్తం 4 వచ్చినాయి కాబట్టి 2 4 4 ఇంటూ 3s ఎన్ని వచ్చాయమ్మా? 1 2 3 3 క్యూబ్. అదేవిధంగా 5s ఎన్ని వచ్చాయి? 5 స్క్వేర్. సో మనకి 10,800ని మొత్తం మీద ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో రాస్తే 2 power 4 3 power 3 5 power 2. ఇది ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ అండి, 30 సెకండ్ల లోపల అయిపోయే ప్రాబ్లం. టైం తీసుకుంటుందేమో అని మాత్రం టెన్షన్ పడద్దు. సో ఇప్పుడు ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో రాసిన తర్వాత నెక్స్ట్ ఏం అవసరం అంటే ఇక్కడ ఎంత ఉంది మనకి? 4 ఉంది కదా, 4 ఇంటూ 4 + 1 5 తీసుకోవాలి, ఇంటూ 3 ఉంది కదా, 3 + 1 అంటే మనం 4 తీసుకోవాలి, ఇంటూ 2 + 1 4 + 1 ఎంత? 5 3 + 1 ఎంత? 4 2 + 1 ఎంత? 3 4 5s 20 23s 60. మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్నమ్మా? మొత్తం 60 అని చెప్పి తీసుకోవాల్సి వస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మొత్తం ఎన్ని వస్తున్నాయంటే 60 అని చెప్పి తీసుకోవాలి. అంటే మనం ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో రాసిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 45 K8ను 9 భాగించాలంటే K విలువ ఎంత? సో ఇక్కడ భాగాహార నియమాలని చెప్పాను కదా, సో దాని మీద అడిగే క్వశ్చన్ అండి దీన్ని. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చెప్తాను, అక్కడ కంప్లీట్ మెథడ్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 9కి మాత్రం ఇచ్చాను. 9 తోటి భాగించబడాలంటే ఒక నియమం ఉంటుంది. అదేంటది? 45 K8 అనే నంబర్ 9 తోటి నిశ్చయంగా భాగించబడితే K విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో K విలువ కనుక్కోవడం కోసం మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 9 తోటి భాగించాలంటే ఈ అంకెల మొత్తం అంటే 4 + 5 + 6 + K + 8 వచ్చింది కదా, ఈ మొత్తం అనేది 9 తోటి భాగించబడుతుంది అనేది నియమం. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? 4 + 9 4 + 5 9 అవుతుంది, 9 + 6 4 + 5 + 6 + K + 8 తీసుకోవాలి. 4 + 5 9 9 + 6 15 15 + 8 23 వస్తుంది, 23 వస్తుంది. 4 + 5 9 9 + 6
15 ప్లస్ 8 23 ప్లస్ కే అని వచ్చింది. సో ఇప్పుడు 23 ప్లస్ కే అనేది కంపల్సరీ 9 తోటి భాగించబడాలి. ఎందుకంటే భాగించబడితేనే కే విలువ కనుక్కోమన్నాడు కాబట్టి భాగించబడుతుందని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు 23కు ఎంత కలిపితే 9 తోటి భాగించబడుతుంది. 9కి మనకు వస్తే 9 9 9 18 9 3 27 అంటే మనకు వచ్చేది 27 కావాలి. ఇది 27 కావాలంటే కే విలువ ఎంత ఉండాలి? కంపల్సరీగా 4 ఉంటే అది 27 తోటి 9 తోటి భాగించబడుతుంది. సో ఇప్పుడు 9 తోటి భాగించబడాలంటే కే విలువ ఎంత ఉండాలి? 4 అనేది ఉండాలి. ఈ క్వశ్చన్లో కే విలువ 4 ఉంటే అది 9 తోటి భాగించబడుతుంది. సో కంప్లీట్ భాగాహార నియమాల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 6x - 5y + 2 = 0, 5x - 6y + 9 = 0 అయితే x² + y² విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి సమీకరణాలు ఇచ్చాడు 2, వీటిని సాధించాలి. సో సాధించినప్పుడు x వాల్యూ y వాల్యూ వస్తుంది. అప్పుడు మనం x² y² వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి సమీకరణం సాధించాలంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5x ఉంది. అంటే మనం ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 5 తోటి ఈ ఈక్వేషన్ మొత్తం 6 తోటి మల్టిప్లికేషన్ చేస్తే ఇది 30 అవుతుంది, ఇది 30 అవుతుంది. అప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. సో ఈక్వేషన్ మొత్తాన్ని 5 తోటి మల్టిప్లికేషన్ చేయాలి ఫస్ట్ దాన్ని. అంటే ఏమవుతుంది? 6 × 3 6 × 5 30x - 25y + 10 = 0. సెకండ్ ఈక్వేషన్ 6 తోటి అదేవిధంగా అంటే 30x - 36y + 54 = 0. అంతే కదా? ఇది మైనస్ ప్లస్ మైనస్ 30x - 30x క్యాన్సల్. 25 మైనస్ ప్లస్ 36 అంటే 11y - 44 = 0. సో 11y = 44 y = 4 వచ్చింది. సో y వాల్యూని ఇక్కడ రాసినప్పుడు అంటే y విలువ 4 రాస్తే మనకి ఎంత వస్తుంది? 6x ఇదెంతమ్మా 5 4 = 20 20 - 20 + 2 అంటే -18 = 0. 6x = 18 x = 3 x విలువ 3 వచ్చింది. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? x² + y² అడిగాడు. సో x² + y² అంటే 3² + 4² 9 + 16 విచ్ ఇస్ ఈక్వల్ టు 25. సో ఆన్సర్ ఎంత అన్నట్టు మన 25 ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్, కాకపోతే ఏంటంటే టైం తీసుకుంటాయి. ఈ టైంని మనం రెడ్యూస్ చేయాలంటే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి టైం అనేది సేఫ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ a⁴ 1/3 + b⁴ 1/3 ఇంటూ a⁴ 2/3 మైనస్ a⁴ 1/3 ఇంటూ b⁴ 1/3 ప్లస్ b⁴ 2/3 విలువ ఎంత? దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే ఈ నెంబర్ దీంతో చేయాలి, ఈ నెంబర్ దీంతో చేయాలి, ఇదే నెంబర్ దీంతో చేయాలి. మళ్ళీ ప్లస్ పెట్టేసి ఈ నెంబర్ దీంతో, ఈ నెంబర్ దీంతో, ఈ నెంబర్ దీంతో చేయాలి. సో అదంతా ప్రాబ్లం కంటే సింపుల్గా a³ + b³ అనే ఫార్ములా గుర్తుకుంటే a³ + b³ = a³ + b³ = a + b ఇంటూ a² - ab + b². ఈ ఫార్ములా గుర్తుకుంటే సరిపోతుంది. అదేవిధంగా a³ - b³ ఫార్ములా కూడా ఉంటుంది. అప్పుడు a - b ఇంటూ a² + ab + b² అనే ఫార్ములా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ a అనే ప్లేస్లో a⁴ 1/3 ఉంది, b అనే ప్లేస్లో b⁴ 1/3 ఉంది. a² అంటే స్క్వేర్కు 2/3 రాసుకోవచ్చు ఇంటూ ab మైనస్ ab అట్లే ఉంది. b అంటే b² 1/3 అంటే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో a = a⁴1/3 b = b⁴1/3 అనమాట. సో ఈ రెండింటిని మనం ఏం చేయాలి? a³ + b³ రూపంలో రాయాలి. అప్పుడు మనకేమవుతుంది? a అంటే a⁴1/3 హోల్ క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ ప్లస్ b అంటే b⁴1/3 హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్. క్యూబ్ క్యాన్సర్, క్యూబ్ క్యాన్సర్ ఈక్వల్ టు a + b వస్తుంది. సింపుల్గా ఆన్సర్ ఏమొచ్చేసింది? మనకి a + b రావడం జరిగింది. అంటే ఒక్కసారి ఫార్ములా గుర్తుకుంటే దాని ఆన్సర్ మనం డైరెక్ట్గా a + b రాయొచ్చు. అంటే చిన్న టాపిక్స్ అండి, అనవసరంగా మనం లెంతీగా ఉంటాయి ఇబ్బంది పడతాం అని చెప్పి కాకుండా క్వశ్చన్ టు ఆన్సర్ అర్థం చేసుకుంటే చాలా క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. సో ఇటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఈవెంట్స్లో ఈజీగా రిటర్న్ కాగలుగుతారు. సో ఇట్లా మనకి ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎందుకంటే సమయం కూడా అండర్స్టాండ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి కాబట్టి ఒక వీడియో 40 మినిట్స్ కంటే ఎక్కువ చేయడం అంటే వ్యూవర్స్కి నచ్చట్లేదని చెప్పి అంటున్నారు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ వీడియోస్ కాకుండా చిన్న వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇది పార్ట్ 1 వీడియో అండి. పార్ట్ 2 వీడియో ఉంటుంది, అందులో ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పార్ట్ 3లో వీలైతే కంప్లీట్గా
సిరీస్ పెట్టేద్దాం అంటే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేసి వాటి ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక విషయం ఏంటంటే www.manavidya.in మీకు అన్ని రకాల పీడిఎఫ్ దొరుకుతాయండి. స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఏ విధంగా అంటే బిట్స్ రూపంలో పీడిఎఫ్ రూపంలో పెడుతున్నాం. సో కంప్లీట్గా తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైల్వే ఎగ్జామ్ రాస్తారు, ఓల్డ్ పేపర్ కావాలి. సో గో త్రూ manavidya.in డౌన్లోడ్స్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ RRBS దానికని ఏ ఎగ్జామ్ రాసి అది అలా ఫ్రీగా తెలుగులో ఇంగ్లీష్లో ఉంటుంది, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండి. థ్యాంక్ యూ.